అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ప్రస్తుతం మన అందరి మనసులో ఉన్న ప్రశ్నలు ఏంటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న రెసిప్రోకల్ టారిఫ్స్ డెసిషన్‌ని యూఎస్ సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. శనివారం రోజు ఈ అనౌన్స్‌మెంట్ జరిగింది. ఎందుకంటే ఇలా విధించే హక్కు యూఎస్ ప్రెసిడెంట్‌కి లేదు. కేవలం యూఎస్ కాంగ్రెస్‌కి మాత్రమే ఉంది. సో, ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారో దానికి డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి కాంగ్రెస్ మద్దతు లేదు అనేది శనివారం రోజు వచ్చిన యూఎస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ముఖ్యమైన అంశం. సో, ఈ అనౌన్స్‌మెంట్ రాగానే వెంటనే ఈ డొనాల్డ్ ట్రంప్ గారు 10% గ్లోబల్ టారిఫ్స్ విధిస్తున్నానన్న అనౌన్స్‌మెంట్ చేశారు. అది జరిగిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ డెసిషన్ మార్చుకొని 10% కాదు 15%కి హైక్ చేస్తున్నాను గ్లోబల్ టారిఫ్స్ అని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ల పైన ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మన భారతీయ స్టాక్ మార్కెట్స్ పైన ఏ విధంగా ఉండబోతుందన్నది మన అందరి భారతీయుల మనసుల్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. సో, 15% గ్లోబల్ టారిఫ్స్ అన్నది అండర్ సెక్షన్ 122 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974ని అనుసరించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం. లీగల్‌గా ఇది చూస్తే గనక టెంపరరీ నేచర్ అంటే తాత్కాలికమైన అంశం ఇది. 150 రోజుల పాటు అమల్లో ఉండే అవకాశాలుంటాయి. అంటే దాదాపు 5 నెలల కాలం. ఈ 5 నెలల కాలంలో మళ్ళీ యూఎస్ కాంగ్రెస్ అనుమతి అన్నది దీనికి తీసుకోవాల్సి ఉంటుంది. యూఎస్ కాంగ్రెస్ దీనికి అనుమతించకపోతే ఇది ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది. సో, ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం గమనిస్తే ఇంతకు ముందున్న 18% రెసిప్రోకల్ టారిఫ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు విధించిన 15% టారిఫ్ రేట్ అనేది 3% తక్కువ. సో, ఓవరాల్‌గా పాజిటివ్ మూమెంటంగానే మారే అవకాశాలుంటాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్‌కి ప్లస్ మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్‌గా ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పట్లో యూఎస్ కాంగ్రెస్ దీనికి అనుమతించే అవకాశం తక్కువ ఉంది కాబట్టి. సో, ఇక ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ గురించి గనుక గమనిస్తే ఈ యూఎస్ యొక్క సుప్రీం కోర్ట్‌లో వచ్చిన జడ్జిమెంట్‌కి అనుగుణంగానే ఈ డీల్ అన్నది ఆధారపడి ఉంది కాబట్టి, ఆటోమేటిక్‌గా మనకు లోయర్ టారిఫ్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి మా దీని గురించి పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా